అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. హీరో నాని నటించిన చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్లో SJ సూర్య విలన్ గా నటించారు. గ్యాంగ్ లీడర్ తర్వాత మరోసారి నానితో జతకట్టింది ప్రియాంక అరుల్ మోహన్. అలాగే అంటే సుందరానికి తర్వాత నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఇది. టైటిల్, పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ తో రిలీజ్ కు ముందే సరిపోదా శనివారం సినిమాపై బజ్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్టుగానే ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఒకవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నాని సినిమాకు మాత్రం వసూళ్ల వర్షం ఆగడం లేదు. ముఖ్యంగా సినిమాల్లో నాని SJ సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. బీజిఎం కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిందన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లో కాసుల వర్షం కురిపిస్తున్న సరిపోదా శనివారం సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. అదేంటంటే నాని సినిమా మరికొన్ని రోజుల్లోనే OTTలోకి రాబోతుందట. సరిపోదా శనివారం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మొదటి సినిమా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉండబోతుంది. అయితే మన హీరోలకి సినిమా టైటిల్స్ లో వాళ్ల పేర్ల ముందు ఏదో ఒక స్టార్ ట్యాగ్ ఉండాల్సిందే. నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణకు గతంలో యువరత్న, నటసింహం, ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్స్ ఉన్నాయి. NTR కు కూడా గతంలో యంగ్ టైగర్, A1 స్టార్, ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్స్ ఉన్నాయి. అయితే మోక్షజ్ఞకు కూడా మొదటి సినిమా నుంచే ఒక ట్యాగ్ ఇస్తారా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. మన స్టార్ హీరోల వారసులకు కూడా ట్యాగ్స్ ఇస్తారని తెలిసిందే. రామ్ చరణ్ కి కెరియర్ మొదట్లోనే మెగా పవర్ స్టార్ అనిచ్చారు. అలా ఇప్పుడు మోక్షజ్ఞకు జూనియర్ నటసింహం అనే ట్యాగ్ ఇస్తారని టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది. అయితే మొదటి సినిమా రిలీజ్ అవ్వకుండానే ట్యాగ్ ఇస్తారా? ప్రశాంత్ వర్మ ట్యాగ్ పెట్టనిస్తాడా? బాలకృష్ణ కానీ అభిమానులు కానీ మోక్షజ్ఞకి ట్యాగ్ ఇవ్వమని అడుగుతారా? చూడాలి. ఒకవేళ మోక్షజ్ఞకి ట్యాగ్ ఇస్తే జూనియర్ నటసింహం అనే ట్యాగ్ ఇస్తారా, లేక ఇంకేదైనా కొత్త ట్యాగ్ ఇస్తారా? చూడాలి మరి. ప్రభాస్ ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సలార్, కల్కి సినిమాలతో హిట్స్ కొట్టి దూసుకుపోతున్నాడు. చేతిలో 1 డజన్ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజసాబ్ షూటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత హను రాఘోపూడి సినిమా మొదలవుతుందని సమాచారం. ఇటీవల హను రాఘోపూడి సినిమా ఓపెనింగ్ లో కనబడ్డ ప్రభాస్ మళ్లీ ఇప్పుడు కనబడ్డాడు. తాజాగా శ్రీసింహ, ఫరియా అబ్దుల్లా, సత్య ముఖ్య పాత్రలో తెరకెక్కిస్తున్న మత్తు వదలరా 2 సినిమా ట్రైలర్ ను ప్రభాస్ లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా మూవీ టీం అంతా ప్రభాస్ వద్దకు వెళ్లారు. ప్రభాస్ మత్తు వదలరా 2 మూవీ టీంతో మాట్లాడి ట్రైలర్ లాంచ్ చేసి టీంను అభినందించారు. ఈ క్రమంలో మత్తు వదలరా మూవీ టీంతో ప్రభాస్ ఉన్న 2 ఫొటోస్ ను బయటకు రిలీజ్ చేశారు. ప్రభాస్ ఫోటోలు బయటకు రావడంతో ఇవి వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోల్లో చూస్తుంటే ప్రభాస్ కొంచెం సన్నబడ్డాడు అని అనిపిస్తుంది. ఇటీవల ప్రభాస్ సినిమాల్లో గంభీరంగా మంచి బాడీతో కనిపించడం సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వచ్చిన ఫోటోల్లో కొంచెం సన్నగా కనిపించడంతో సినిమా కోసం ప్రభాస్ సన్నబడ్డా అని చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. ఏదైతే ఏముంది, ప్రభాస్ ఫోటోలు అయితే బయటకు వచ్చాయని పలువురు ఫ్యాన్స్ వీటిని తెగ షేర్ చేస్తున్నారు. అభిమాని హత్య కేసులో అరెస్టైన కన్నడ నటుడు దర్శన్ తుగుదీప ప్రస్తుతం బళ్ళారి జైల్లో ఉన్నాడు. తొలుత పరప్పన అగ్రహార జైల్లో ఉన్న అతడికి అక్కడ రాచ మర్యాదలు లభిస్తూ ఉండటంతో జైలు అధికారులు ఆగస్టు 29న బళ్ళారి జైలుకు తరలించారు. ఇప్పుడు అక్కడ అతడికి టీవీ సౌకర్యం కల్పించనున్నారు. తన కేసుకు సంబంధించి ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు తనకు టీవీ కావాలని జైలు అధికారులను అతడు అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో దర్శన్ ఉంటున్న సెట్లో టీవీ సౌకర్యం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. కాగా బెంగళూరు పోలీసులు ఇటీవలే దర్శన్, నటి పవిత్ర గౌడ సహా 17 మందిపై 3991 పేజీల ఛార్జ్ షీట్ ను సమర్పించారు. తన కేసుకు సంబంధించిన అప్డేట్స్ ను తెలుసుకునేందుకు టీవీ సెట్ కావాలని దర్శన్ అభ్యర్థించాడని, జైలు మార్గదర్శకాల ప్రకారం అతడి సెల్లో సోమవారం టీవీ ఏర్పాటు చేస్తామని జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య లక్ష్మి తాజాగా క్రేజీ ఛాన్స్ అందుకుంది. మెగా హీరో సాయి దుర్గా తేజ్ కెరీర్లో 18వ సినిమాగా రూపొందుతున్న ప్రాజెక్టులో ఐశ్వర్య నటించనుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల ఐశ్వర్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో అంతం అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్లలో ఐశ్వర్య లక్ష్మి ఒకరు. మెడిసిన్ పూర్తి చేసిన ఈ బ్యూటీ నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ ద్వారా సినిమా అవకాశాలు అందుకుంటుంది ఈ అమ్మడు.
విశ్వనటుడు కమల్ హాసన్ కొత్త టెక్నాలజీ నేర్చుకునేందుకు అమెరికా వెళ్లాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు తీసుకురానుందని అంటున్నారు. మీరు ఏమీ నేర్చుకోకపోయినా మీరు కృత్రిమ మేధస్సు లేదా ఏఐ భాష నేర్చుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో ఏఐ సబ్జెక్టును నేర్చుకునేందుకు కమల్ హాసన్ అమెరికా వెళ్లారు. అక్కడ ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లో 90 రోజుల ఏఐ కోర్సు కోసం తన పేరును రిజిస్టర్ చేయించుకున్నారు. ప్రత్యేకంగా ఈ కోర్సు కోసమే కమల్ హాసన్ ఇప్పటికే అమెరికా వెళ్లగా మరో 45 రోజుల పాటు అక్కడే ఉండి ఏఐ కోర్సును నేర్చుకున్నారు. ఆ తర్వాత భారత్కు తిరిగి రానున్నారు. 45 రోజుల పాటు షూటింగ్ వర్క్ లేకపోవడంతో కమల్ హాసన్ ఏఐ కోర్సులో చేరారు. ఇది పూర్తయిన తర్వాత మళ్లీ ఇండియా వచ్చి రెగ్యులర్గా షూటింగ్లో పాల్గొననున్నారు. రాఖీ కట్టి తన అక్కకు ఏ కష్టం వచ్చినా చూసుకుంటాను అంటారు సోదరులు. కానీ ఇక్కడ తన తమ్ముడికి కష్టం వస్తే అతనికి ఎలాంటి హాని జరగకుండా కాపాడుకుంటానని ఆలియా భట్ ఒక అక్కగా ప్రమాణం చేస్తుంది. రాఖీ ఔర్ రాణి కియా ప్రేమ్ కహాని వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆలియా భట్ నటిస్తున్న తాజా చిత్రం జిగ్రా ఆర్చిస్ చిత్రంలో కీలక పాత్ర పోషించిన వేదాంగరైన ఆలియా భట్ తమ్ముడిగా నటిస్తూ ఉండగా టాలీవుడ్ నటుడు రాహుల్ రవీంద్రన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు వసంత్ బాలా దర్శకత్వం వహిస్తూ ఉండగా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, ఆలియా భట్, షాహిని భట్ అండ్ సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేసింది. ట్రైలర్ చూస్తే ఆపదలో ఉన్న తమ్ముడిని రక్షించుకోవడానికి ఒక అక్క చేసే పోరాటమే ఈ సినిమా అని తెలుస్తుంది. ఇక ఆలియా భట్ చాలా రోజుల తర్వాత కొత్త లుక్లో కనిపించింది. బాలీవుడ్ లవ్లీ కపుల్ దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్లు త్వరలో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారు. దీపికా ప్రస్తుతం నిండు గర్భంతో ఉంది. ఇదిలా ఉంటే తన మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న నటి దీపికా పదుకొనే శనివారం సాయంత్రం ఆసుపత్రిలో చేరింది. భర్త రణ్వీర్ సింగ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దక్షిణ ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్కు వచ్చిన దీపికా ఆసుపత్రిలోకి వెళ్లిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అంతకుముందు దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ ముంబైలో గణేష్ చతుర్థిని ఘనంగా జరుపుకున్నారు. ఇద్దరూ కలిసి వెళ్లి సిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు కూడా చేశారు. బిగ్ బాస్ 8 వారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలుగు కన్నడ ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న జ్యోతిరాయ్ అలియాస్ జగతి మేడం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతున్నట్లు సమాచారం. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభానికి ముందు జ్యోతిరాయ్ను సంప్రదించారట. అయితే ఆమె తన షూటింగ్లో బిజీగా ఉండటంతో రెగ్యులర్ కంటెస్టెంట్గా హౌస్లోకి వెళ్లలేని పరిస్థితి ఉందట. తన పెండింగ్ షూటింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వస్తానని కరాఖండిగా చెప్పేసిందట జగతి మేడం సమాధానంతో సంతృప్తి చెందిన బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అవకాశం ఇచ్చారట. దీనికి ఆమె కూడా అంగీకరించిందట. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే బిగ్ బాస్ 4వ వారం లేదా 5వ వారంలో జగతి మేడం బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మెగా ప్రొడ్యూసర్ కేటీ కుంజుమోన్ నిర్మాతగా సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా ఇండియన్ మైఖేల్ జాక్సన్, ప్రభుదేవ, అందాల నటి నగ్మా నటించిన ప్రేమికుడు సినిమా రిలీజ్ అవ్వబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ గారు, మురళీధర్ గారు వ్యవహరిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ సినిమాలో కీ రోల్స్ పోషించిన సంగతి తెలిసిందే. 30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ సెప్టెంబర్ 13న థియేటర్లో ఘనంగా రిలీజ్ అవుతుంది. ఎస్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్, ప్రభుదేవ, నగ్మా జంటగా 30 సంవత్సరాల క్రితం వచ్చిన యువతను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఇప్పటికీ కూడా ఆ సినిమాలోని పాటలు అందరి నోళ్లలో నానుతూనే ఉంటాయి. ఈ సినిమాలో ప్రభుదేవ తండ్రిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నటించడం సినిమాకే పెద్ద ప్లస్ అయింది. అందమైన ప్రేమరాని చెయ్యి తగిలితే పాటలో ప్రభుదేవతో సమానంగా ఎస్పీ బాలుగారు డాన్స్ చేయడం విశేషం. ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్లలో కంటే ఓటీటీలోనే సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఏ సినిమా రిలీజ్ అయినా ఓటీటీలోనే చూడాలి అనే ఆలోచనకు వచ్చారు చాలా మంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ ఓ పెద్ద ప్లాన్ వేశారు. సాధారణంగా సినిమా బాగుంటే 2 నెలల తర్వాత ఓటీటీకి సినిమా వస్తుంది. కానీ సినిమా గురించి నెగిటివ్ టాక్ వస్తే మాత్రం నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుంది. ఈ కారణంగానే చాలా మంది థియేటర్లలో కంటే ఓటీటీలోనే సినిమాలు చూసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటీటీల
జోరుకు అడ్డుకట్ట వేసేందుకు అమీర్ ఖాన్ పక్కా ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇకపై తన సినిమా హక్కులను ఓటీటీలకు విక్రయించకూడదని ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నిర్ణయించుకున్నాడని సమాచారం. అమీర్ ఖాన్ హీరోగానే కాదు నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. సినిమాల కోసం కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నాడు. ఈ కారణంగా అతను తన సినిమా డిజిటల్ హక్కులను ప్రీసేల్ చేయకూడదని నిర్ణయించుకున్నాడని సమాచారం. సినిమా విడుదలైన 12 వారాల పాటు అంటే 3 నెలల వరకు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమ్మకూడదని అమీర్ నిర్ణయించుకున్నారు. దీని ద్వారా మరింత బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టాలని ఆలోచిస్తున్నారు. ఒకసారి సినిమా బాగోలేకపోతే ఓటీటీ తక్కువ మొత్తం అడుగుతుంది. అయితే వారు దీని గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు. ఇది విజయవంతమైతే అందరూ ఇదే టెక్నిక్ ని ఉపయోగించుకోవచ్చు. టాలీవుడ్ నటుడు బొమ్మాలి రవిశంకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సాయి కుమార్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, రచయితగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అనుష్క నటించిన అరుంధతి సినిమాలో సోనూ సూద్ పశుపతి పాత్రకు డబ్బింగ్ చెప్పి ఆ మూవీలోని ఫేమస్ డైలాగ్ బొమ్మాలిని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అయితే తాజాగా రవిశంకర్ కొడుకు సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే సాయి కుమార్ వారసుడిగా ఆది ఎంట్రీ ఇచ్చి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన కుమారుడు అద్వై సుబ్రహ్మణ్య అనే చిత్రంతో కథానాయకుడిగా పరిచయం చేస్తున్నాడు రవిశంకర్. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో అద్వై ఒక వారియర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తన కొడుకును లాంచ్ చేయడమే కాకుండా ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు రవిశంకర్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మలయాళ నటుడు వినాయకన్ను సీఐఎస్ఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది మధ్యమతిలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్పై వినాయకన్ దాడికి పాల్పడ్డాడు. బాధిత కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్ను ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పోలీసులు విచారిస్తున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని వినాయకన్ ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చారు. సీఐఎస్ఎఫ్ అధికారులు తనను విమానాశ్రయంలోని ఓ గదిలోకి తీసుకెళ్లి దాడి చేశారని వినాయకన్ ఆరోపించారు. కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించాలని కోరారు. వినాయకన్కు వివాదాలేమీ కొత్తేం కాదు. గత ఏడాది అక్టోబర్ నెలలో కేరళ పోలీసులు వినాయకన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యమత్తులో పలువురితో గొడవకు దిగారు. మద్యమత్తులో తమ అపార్ట్మెంట్లో న్యూసెన్స్ చేస్తున్నారని, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పొరుగువారు ఫిర్యాదు చేయడంతో వినాయకన్పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోలీవుడ్ స్టార్ నటులు కార్తీ అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మయ్యలగన్. ఈ సినిమాకు 96 వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన ప్రేమ్ కుమార్ సి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్ర బృందం. ఇప్పటికే మూవీ నుంచి పాటలను వదిలిన మేకర్స్ తాజాగా టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే 96 సినిమాతో లవ్ స్టోరీ తీసిన దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈసారి ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్ మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కార్తీ అరవింద్ స్వామి స్నేహితులుగా నటిస్తున్నారు. కథను రివీల్ చేయకుండా క్లాస్ గా ఉంది టీజర్. కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహ కోడూరి హీరోగా మత్తు బదలరా సినిమాతో 2019లో పరిచయమయ్యాడు. కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన మత్తు బదలరా సినిమా అప్పుడు మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రితేష్ రాణా దర్శకత్వంలో మత్తు బదలరా 2 సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీసింహ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా, సత్య ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా మత్తు బదలరా 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. రిలేషన్షిప్ లో తాను కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని నటి తమన్నా చెప్పారు. టీనేజ్లోని తొలిసారి ప్రేమలో పడ్డానని, కొన్ని కారణాలతో అది వర్కౌట్ కాలేదని తెలిపారు. తన జీవితంలో 2 బ్రేకప్స్ ఉన్నాయని వివరించారు. ఇప్పటి వరకు 2 సార్లు నా హృదయం ముక్కలింది. ఆ సమయంలో నాకెంతో బాధగా అనిపించింది. టీనేజ్లో ఉన్నప్పుడే తొలి హార్ట్ బ్రేక్ ఎదుర్కొన్నాను. ఒక వ్యక్తి కోసం నచ్చిన జీవితాన్ని వదులుకోవటం నాకు నచ్చలేదు. జీవితంలో ఏదో సాధించాలని, కొత్త విషయాలు అన్వేషించాలనేది నా భావన. ఆ కారణంతోనే ఆ బంధం నిలవలేదు. ఆ తర్వాత మరో వ్యక్తితో కొంతకాలం రిలేషన్లో ఉన్నా. అయితే అతను నాకు సెట్ కాదనిపించింది. ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెప్పేవాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి వ్యక్తితో బంధాన్ని కొనసాగిస్తే ప్రమాదం అని అర్థమైంది. అలా అది కూడా ముగిసిపోయింది అని తమన్నా తెలిపారు. అనంతరం ఆమె రాజమౌళితో వర్క్ చేయడంపై స్పందిస్తూ, బాహుబలి కోసం నేను రాజమౌళితో కలిసి పనిచేశాను. అద్భుతమైన వ్యక్తి. కమర్షియల్ చిత్రాల్లోనూ భావోద్వేగాలను కీలకంగా చూపిస్తారు. మూగ జీవాలు, మనుషుల మధ్య ఉండే ఎమోషన్స్ను చక్కగా తెరపైకి తీసుకొస్తారు. కథ చెప్పే విధానం బాగుంటుంది. ఆయన ప్రీ ప్రొడక్షన్ మరో స్థాయిలో ఉంటుంది.
సీన్ ఏదైనా సరే నటీనటుల కంటే ముందు ఆయనే రిహార్సల్స్ చేస్తారు. బాహుబలిలో కొన్ని సన్నివేశాల్లో నేను విల్లు పట్టుకుని కనిపిస్తా. ఆ సీన్స్లో ఎలా యాక్ట్ చేయాలో ఆయనే నాకు వివరించి చెప్పారు అని తెలిపారు. దక్షిణాది చిత్రాల్లో ఎక్కువగా ఎమోషన్స్ ఉంటాయని, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వారు సినిమా కథలు రాస్తారన్నారు. అనుకున్న కథను పూర్తి స్థాయిలో స్క్రీన్ పైకి తీసుకువచ్చేందుకు కష్టపడతారని కొనియాడారు. దక్షిణాదితో పాటు బాలీవుడ్లోనూ వరుస ప్రాజెక్టులు చేస్తున్నారు తమన్నా. స్త్రీ 2లో స్పెషల్ సాంగ్ చేశారు. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న ఓదెలా 2 చిత్రీకరణ దశలో ఉంది. తమన్నా కొంతకాలంగా విజయ్ వర్మతో రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే. లస్ట్ స్టోరీస్ సమయంలో తమ మధ్య రిలేషన్ మొదలైందని ఇప్పటికే ఈ జంట పలు సందర్భాల్లో తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్ పెట్టిన పోస్టుపై నటుడు బ్రహ్మాజీ స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఆ పోస్టు తాను చేయలేదంటూ తాజాగా ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. తన అకౌంట్ హ్యాక్ కు గురైందని చెప్పారు. నా ఎక్స్ ఖాతాని ఎవరో హ్యాక్ చేశారు. నాకు ఆ ట్వీట్ కు సంబంధం లేదు, ఫిర్యాదు కూడా చేశాం అని బ్రహ్మాజీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. ఏం జరిగిందంటే, వరదలు వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు సాయం అందటం లేదని ఆరోపిస్తూ అసలు ఇదంతా ఎందుకు జరిగిందో చెబుతూ ఎక్స్ వేదికగా జగన్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సాయం మీకు కనపడడం లేదా అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. 5 ఏళ్ల పాటు మీరు చేసిన నిర్వాహకం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. రాజకీయంగా ఆడే ఆట కాదు, ఇది ప్రజల జీవితం. సోషల్ మీడియాలో ఈ విమర్శలు ఆపేసి ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం చేయండి అంటూ నెటిజన్లు మండిపడ్డారు. జగన్ పోస్టుపై సినీ నటుడు బ్రహ్మాజీ స్పందించారు. వివిధ అంశాలపై సామాజిక మాధ్యమాల వేదికగా తనదైన శైలిలో సమాధానమిచ్చే బ్రహ్మాజీ జగన్ పోస్టుకు అలాగే సమాధానమిచ్చారు. మీరు కరెక్ట్ సార్, వాళ్ళు చేయలేరు, ఇక నుంచి మనం చేద్దాం. ఫస్ట్ మనం 1000 కోట్లు విడుదల చేద్దాం. మన వైకాపా క్యాడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం. మనకి జనాలు ముఖ్యం, ప్రభుత్వం కాదు. మనం చేసి చూపిద్దాం సార్, జై జగనన్న అంటూ పోస్ట్ పెట్టారు. అంటే నేను కొంచెమన్నా నాకు దీనికి ఇచ్చారు కదా, అదే కొంచెం దానికి ఇచ్చేస్తా అన్నాడు. సరే నాన్న, అలా ఇవ్వాలనుకున్నావు కదా, దానికి ఒక మంచి కాస్ట్ తోటి ఇద్దాము, నీ ఫస్ట్ లుక్ లాంచ్ చేద్దాము, దానికి గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఏమైనా మనం గెస్ట్ గా పిలిచి వాళ్ళ చేతుల మీద ఇద్దాము, సేమ్ రిలీఫ్ ఫండ్ అని చెప్పాను. సో దానికి అతని కోరిక వల్ల ఈ రోజు ఈ ఫస్ట్ సడన్ గా ఈ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ మన స్పీకర్ ప్రసాద్ రావు గారికి అందజేస్తారు. చంద్రరాస గారు. మొట్టమొదటిగా ప్రభాకర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. మరి వారి సన్నబెట్టి రామ్నగర్ బన్నీ అనే సినిమాని తీస్తున్నా అని చెప్పి ముందే చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ ఫస్ట్ లుక్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం నేను చాలా సంతోషంగా భావిస్తూ, ఈ రామ్నగర్ బన్నీ మన హీరో గారు చంద్రహాస్, మరి వారు కూడా నా బిడ్డ ఇద్దరు క్లాస్మేట్స్, నా డాటరు ఆయన ఇద్దరు క్లాస్మేట్స్. మరి అందుకు కూడా నేను రావాల్సి వచ్చింది. మరి అదేవిధంగా ఈ ఫస్ట్ లుక్ కార్యక్రమం లోపల మొన్న జరిగిన ఏవైతే తుఫాన్ వల్ల 2 రాష్ట్రాలు ప్రజలు విలవిలలాడిపోతున్న సందర్భంలో నా వంతు సహాయం నేను చేస్తా ప్రభుత్వానికి, సీఎం సహాయ నిధికి అని చెప్పి ప్రభాకర్ గారు అన్నప్పుడు తప్పకుండా నేను వస్తా అని చెప్పిన. మరి అదేవిధంగా చంద్రహాస్ రామ్నగర్ బన్నీ సినిమా ఏదైతే ఉన్నదో అది మంచి కలెక్షన్స్ రికార్డ్ చేయాలి. ఇంతకుముందు ఇప్పటి వరకు మా మమ్మీగారు డబ్బులు ఖర్చు పెట్టడమే. సో ఇచ్చేటప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను సంపాదించిన కొంచెంలో, అంటే ఆ కొంచెంలో ఇది చాలా ఎక్కువ నాకు. సో మీరు అనుకోవచ్చు చిన్న అమౌంట్ అని, కానీ నేను ఇంకొకటి కూడా అనుకున్నాను ఏంటంటే, ఈ సినిమాకి ప్రాఫిట్స్ ఏమైనా వస్తే దాంట్లో వచ్చిన దాంట్లో నుంచి 10% కూడా నేను ఈ కాజ్కి తప్పకుండా ఇస్తాను. అండ్ ఈరోజు
మన చీఫ్ గెస్ట్ గారు, గౌరవనీయులైన తెలంగాణ ఆనరబుల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ గారికి చాలా థ్యాంక్స్ సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాజ్ మీరు ఇక్కడికి వచ్చి మీ చేతుల మీద నేను ఇలా ప్రజలకి నా వంతు ఎంతో ఇస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే రామ్నగర్ బన్నీ, మై డెబ్యూ ఫిలిం, దివిజా ప్రభాకర్ presents and producer Maleja Prabhakar and Prabhakar, my family. ఈరోజు ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఓకే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంకొక 10 days అయితే 2 years అవుతుంది. లాస్ట్ టైం నేను ఇలాగా స్టేజ్ ఎక్కి నా చేతిలో మైక్ పెట్టి రచ్చ 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 అయిపోయింది, పెద్ద సంచలనం అయినప్పుడు. ఈసారి ఏమవుతుందో కొంచెం టెన్షన్గానే ఉంది. బట్ ఎందుకు అయిందిరా అని నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఒకటే, ఎందుకో తెలియదు, నేను ఎవరెవరికి ఎక్కడెక్కడ కావాలో అక్కడ కాలింది. దానికి రీజన్ ఏమీ లేదు, నా చేతులు నా చేతిలో పెట్టుకున్నా అంతే. దానికి ఎందుకంతా నా మీద లక్షల మంది కోట్ల మంది ఏమో పడిపోయారు అందరూ నా మీద, దేనికి రాదు నాకు అదే కాలేదు ఇప్పటికీ. అయితే చాలా మంది చెప్పొచ్చింది ఏంటంటే స్టేజ్ మీద ఒకలాగా బిహేవ్ చేయాలంట. ఏమో మరి నా స్టేజ్ మీద ఒకలాగా కింద ఒకలాగా బిహేవ్ చేయడం కాదు, సినిమాలో చేస్తాను యాక్టింగ్ అని రియల్ లైఫ్లో చేయమంటే నా వల్ల కాదు. ఒకవేళ నేను టైం ట్రావెల్ చేయగలిగి September 16th, 2022 మళ్ళీ అదే రోజులోకి వెళ్తే నేను మళ్ళీ అలాగే నిల్చుంటా, మళ్ళీ అలాగే మాట్లాడతా, మళ్ళీ చేస్తాను. ఎందుకంటే నాకు తెలిసింది నేను ఏ తప్పు చేయలేదు, ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు. మా డాడీ మాట్లాడుతున్నారు, నాకు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం, ముందు 30 కెమెరాల పైన స్టాండ్ వేసుకొని ఏం అర్థం కాలేదు నాకు, ఎందుకు పోగొడుతున్నారు నన్ను. ఇంకా అప్పటికి ఏదో నాకు గ్లిమ్స్ రాలేదు, ఏం రాలేదు, నా చదువు గురించి చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు, నాకు ఏం అర్థం కావట్లేదు. సో నేను ఇట్లా ఉన్నా అంతే, దాని గురించి ఏం లేదు అక్కడ. సో ఏదైనా తప్పు చేస్తుంటే అప్పుడు నన్ను అందరూ అంటున్నారంటే అప్పుడు 100% ఫీల్ అవుతా, కానీ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కాబట్టి 1% కూడా నేను ఎటువంటి ఫీల్ అవ్వలేదు. అయితే దానికి కారణం నా మెంటల్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉందని నేను నమ్ముతాను, అది మా డాడీ నుంచి నాకు వచ్చింది. ఎందుకంటే మా నాన్న, ముందు చెప్తున్నా డిస్క్లైమర్ ఏంటంటే ఇప్పుడు నేను డబ్బా కొట్టబోతున్నాను మా నాన్న గురించి. అది మీరు డబ్బానా ఫ్యాక్స్ అనేది మీకు వదిలేస్తాను, కానీ నా ఒపీనియన్లో ఎవరి ఫాదర్ అయినా సరే ఏ కొడుకైనా గర్వపడాలి. ఆ ఫీలింగ్ మీకు మీ నాన్నపై లేదంటే దానంత దురదృష్టం ఇంకోటి లేదు. అలా లేనప్పుడు అట్లీస్ట్ మీ అయినా సరే మీ లైఫ్లో ఒక గొప్ప తండ్రిగా అవ్వాలి. నా లైఫ్లో నాకు అదృష్టం ఉంది. మై డాడ్ బుల్లితెర మెగాస్టార్, స్మాల్ స్క్రీన్ మెగాస్టార్. హీఈస్ డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్. వేల ఎపిసోడ్లు నాట్ ఓన్లీ జస్ట్ సీరియల్లో యాక్టింగ్ చేసి ఇది చేయడమే కాదు, హోస్ట్ కూడా చేశారు ఎన్నో షోస్, రియాలిటీ షోస్, డాన్స్ షోస్. ఏది ఆయన చేయకుండా లేరు ఇండస్ట్రీలో ఎప్పటి వరకు. అండ్ ఉంటుంది కదా నా యాటిట్యూడ్, మా డాడీ అంత గొప్ప హీరో అయినప్పుడు ఎందుకుండదు. అండ్ అది నాకు ఇన్సల్టింగ్గా మీరు అన్నారని అనుకుంటున్నారు, యాటిట్యూడ్ ఇస్తున్నారని. నాకు యాటిట్యూడ్ అంటే ఇట్స్ ప్రైడ్. అండ్ ఆల్సో ఇన్ ద ప్రైడ్ ఇన్ మై టాలెంట్. నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అది లేకపోతే మ్యాటర్ లేకపోతే మరి మేబీ అలాగే ఎక్కువ ఆలోచిస్తాను, ఎలా ఉండాలి అలా ఉండాలి. హార్డ్ వర్క్ చేసుకుంటే పోతాను, నచ్చితే నచ్చుతాను. అండ్ ఇప్పుడు ఈ సినిమా రామ్నగర్ బండితో ఎంతమంది అయితే నెగిటివ్గా అన్నారు వాళ్ళందరూ పాజిటివ్ అవుతారు అనుకుంటున్నాను. 100కి 100% అవ్వకపోయినా సరే ఒక 60% ఎవరనుకున్నాం. నెక్స్ట్ సినిమాకి ఇంకొక 10%. సినిమాకి అందరినీ మార్చేదాకా నేను వదలను, మార్చి తీరుతా, ఎంటర్టైన్ చేద్దామనేది నా గోల్. దట్స్ వాట్ మేక్స్ మీ స్లీప్ ఎట్ నైట్. అందరినీ హ్యాపీ చేయడం, పాజిటివ్ చేయడం, ఇదే నా గోల్. ఇప్పుడు లోకంలో నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది,
రెండు ఉంటాయి, అది సృష్టి ధర్మం. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మేనరిజం వాడినట్టు కొంతమంది అన్నారు. ఇందులో కూడా రిఫరెన్స్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారివి. సో దానికి రీజన్ ఏంటి? ఆ రోజు యాక్చువల్గా నాకు జరిగింది, అందుకే ఇట్లా ఇట్లా అంటే అదే అందరి ముందు ఇట్లా గలీజ్గా ఉంటుంది కదా. సో నా ఒక్కడికి తెలిసిన కష్టం. ఈ రోజు టీజర్లో పవన్ కళ్యాణ్ ఎందుకున్నారంటే సినిమాలో స్టార్టింగ్ స్టోరీలో హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నట్టుగా అనుకున్నాము. సో ఆ థీమ్ ఒకటి ఫాలో అయింది సినిమాలో. యాటిట్యూడ్ని ఇప్పుడు చెక్ రూపంలో గ్రాటిట్యూడ్లో చేంజ్ చేశారు కదా. సో ఆ థాట్ ఎందుకు వచ్చింది? బేసిక్గా మీ ఏజ్లో ఉండేటోళ్ళు ఎవ్వరు అలా మనీ డొనేట్ చేయాలనుకోరు మ్యాక్సిమం. సో ఏమో బ్రో, నాకు తెలియదు ఎందుకు వేసాను. నాకు హ్యాపీనెస్ చెప్పా కదా, వాళ్ళకి హ్యాపీగా ఉంటుందని సినిమా చేస్తా. అలాగే వాళ్ళు బాధగా ఉన్నప్పుడు ఇలా చేస్తే హ్యాపీగా ఉంటారు కాబట్టి ఇట్స్ జస్ట్ సంథింగ్. ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా నాకు తోచినంత నేను ఎప్పుడు చేస్తానే ఉంటాను. మా ఫాదర్ నుంచి అదే నేర్చుకున్నాను. హైదరాబాద్లో రకరకాల ప్రాంతాల పేర్లు ఉంటాయి. అలాగే రామ్నగర్ బాగా ఫేమస్. ఎప్పుడైనా హైదరాబాద్లో రామ్నగర్కి నువ్వు వెళ్ళావా? అక్కడ అబ్జర్వ్ చేసావా? అలాగే సినిమాలో రామ్నగర్ బన్నీ ఏం చేస్తుంటాడు? రామ్నగర్ అనేది మన హైదరాబాద్లోనే కాదు, ఇండియాలో ఎనీ స్టేట్ ఏది తీసుకున్నా సరే రామ్నగర్ అనేది ఒకటి ఉంటుంది. రేపు పొద్దున హిందీలో కానీ వేరే లాంగ్వేజ్లో ఇప్పుడు రిలీజ్ చేస్తే కూడా రామ్నగర్ బన్నీ విల్ బి ద సేమ్ టైటిల్ అనే ఆలోచనతో ఇది పెట్టుకున్నాము. అండ్ హైదరాబాద్ మొత్తం నేను తిరిగేస్తున్నా. బన్నీ అంటే అల్లు అర్జున్ గారికి ముద్దు పేరు. అది మీరు ఫస్ట్ సినిమాకి ఆ పేరు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? డైరెక్టర్ మీకు ఇది నేమ్ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? బన్నీ మేము అనుకున్నాము అల్లు అర్జున్ గారి పేరు ఇది నిక్ నేమ్ అని. మరి ఆ డైరెక్టర్ ఇంకా మా ఫాదర్ కలిసి తీసుకున్నారు ఈ డెసిషన్. నాదేమీ పెద్ద సంబంధం లేదు. ఐ జస్ట్ లైక్ ద టైటిల్ బికాస్ సినిమాలో వీడిని అందరూ బన్నీ బన్నీ అని పిలుస్తారు. వాడు ఉండేది రామ్నగర్లో, సో రామ్నగర్ బన్నీ బాగుంది అనిపించింది. ఏంటి ఈ సినిమా ఎలా ఉంటుంది? ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది అంటే, సినిమాలో మీకు ఇప్పుడు 2 years క్వాలిటీగా ఉన్నది. ఒక్కసారి ప్రమోషన్ స్టార్ట్ చేస్తే, అంటే ప్రమోషన్ కాదు, ఐ వాంటెడ్ టు కమ్అట్ విత్ యాక్షన్స్ అని చెప్పా. యాక్షన్స్ అంటే రిలీజ్ డేట్ ఉండడం. రిలీజ్ డేట్ ఉండాలంటే షూటింగ్ కంప్లీట్ అవ్వాలి, సినిమా కంప్లీట్ అవ్వాలి అని అయిపోవాలి పోస్ట్ ప్రొడక్షన్. దానికి నేను గ్యాప్ తీసుకున్నా. ఇప్పుడు అక్టోబర్లో రిలీజ్ అవుతుంది సినిమా. డేట్ అనేది ఇంకొక 1 weekలో చెప్తా. సో రైట్ నో వీ డిడ్ ద ఫస్ట్ వీ స్టార్టెడ్ ప్రమోషన్స్ కాబట్టి అఫీషియల్గా ఇప్పటి నుంచి ఈ మంత్ మొత్తం మీకు వస్తానే ఉంటాయి. వీక్లీ ఒక పాట. నేను ఎందుకంటే చాలా తక్కువ టైమే పెట్టుకున్నా, 1 month కంటే తక్కువ ఉంది రిలీజ్ మేము అనుకున్నాం మా మైండ్లో డేట్కి. సో మీరు చూస్తుండగా మీకు అర్థమైపోతుంది సినిమా ఎలా ఉండదు అని. నేను పెద్దగా చెప్పాలనుకోవట్లేదు, బట్ చెప్పాలంటే సినిమా చాలా ఫ్లోలో వెళ్ళిపోతుంది. 4 హీరోయిన్లు సినిమాలో, ఫ్లాష్ బ్యాక్లోని ఇలాని అలాంటి టైప్లో కాదు, అంతా ఒకటే ఫ్లో. చాలా కొత్త టైప్ స్టోరీ కంటే కూడా చెప్తే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ నాకైనా నాకు చాలా కాన్ఫిడెన్స్. ఐఎమ్ 100% షూర్ నా డెబ్యూ ఫిలింకి మీరు డెబ్యూ ఫిలింలో చేయలేదని ఒక్క మాట నాకు వినపడితే అందరి దగ్గర నుంచి ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇదే నాకు సినిమా గురించి అనిపించింది. బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చిక్స్ అది పాన్ ఇండియా సినిమా కదా. ఆ సినిమాతో వస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి ఇదే అవ్వాలి కదా. ఎందుకు ఈ సినిమాతో వస్తున్నారు ఫస్ట్ సినిమా? అయితే ఇందాక చెప్పినట్టు అది బ్లాక్ డాగ్ అనేది యూత్ ఓరియంటెడ్ ఉంది మొత్తము. సో ఫస్ట్ ఫిలిం నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఆడియన్స్. సో అందుకనే ఆ డెసిషన్ తీసుకున్నాను. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ.